నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్. ఈ రోజు పేపర్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు పేపర్లో మహా న్యూస్ చూసుకుందాం. మహా న్యూస్ కనుక చూసుకున్నట్టయితే రేవంత్ గ్రాఫ్ పైకి దేశవ్యాప్తంగా పెరిగిన ఇమేజ్ 2028 గెలిపే లక్ష్యంగా మెగా ప్లాన్, గ్లోబల్ సమిట్, మెస్సీ టూర్, పంచాయతీ గెలుపుతో ఫుల్ జోష్, సీఎంఓ ప్రక్షాళన, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ప్రజలను మెప్పించేలా సంపూర్ణ మార్పులు, త్వరలో మూసి తొలి విడత, గాంధీ సరోవర్ కు శ్రీకారం, గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయ మార్పులు, నామినేటెడ్ పదవుల భర్తీ, జిల్లాల వారీగా యంగ్ టీం, సీఎం ప్లాన్ కు రాహుల్ గ్రీన్ సిగ్నల్, త్వరలో కొత్తగా. ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది. మనం చూసుకోవచ్చు, గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మార్పులు కానీ, ఏదైతే పథకాల అమల్లో కానీ, అనేక సంస్కరణలే కానీ మనం చూసుకున్నట్టయితే రేవంత్ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మొదటిగా చూసుకున్నట్టయితే రీసెంట్ డేస్ లో కనుక చూసుకున్నట్టయితే ఇటు పంచాయతీ ఎలక్షన్స్ లో, 2వ విడత పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ఇటు కాంగ్రెస్ 50% మేర సీట్లు సాధించి ముందంచులో ఉంది. అలాగే మనం చూసుకోవచ్చు, నెక్స్ట్ మెస్సీ టూర్ కానీ, అలాగే గ్లోబల్ సమిటే కానీ ప్రతి అంశంలో కూడా రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయాలను చూపిస్తున్నారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా తను ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేయాలి, ఇంకెంత చేరువవ్వాలి, అలాగే హైదరాబాద్కి ఏం ఉపయోగపడుతుంది, ఐటీ రంగాలే కానీ మనం చూసుకున్నట్టయితే ప్రథమంగా హైడ్రా తీసుకురావడమే కానీ, అలాగే ఎన్నో విషయాల్లో హామీలే కానీ, 6 గ్యారంటీలే కానీ, సన్నబియ్యం రూపాయికి ఇవ్వడం కానీ ప్రతి అంశం కూడా రేవంత్ రెడ్డి ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రతి విషయాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే గతంలో ఏదంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను తలపించేలా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పాలన కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు, రీసెంట్ గా జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లే కానీ, మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్లే కానీ, ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా రేవంత్ రెడ్డి తన మార్క్ చూపించబోతున్నారు అన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మొన్న జరిగిన మెస్సీ టూర్ అయితే మెస్సీ కూడా కొంతమేరకు భావోద్వేగం అయ్యారు. మరొకసారి నేను హైదరాబాద్ వస్తా అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా హైదరాబాద్ కు వన్నె తెస్తున్నారు, ఎన్ని సంస్మరణలు తీసుకొస్తున్నారు, ఎన్ని కొత్త విధానాలతో ముందుకెళ్తున్నారు, ప్రజలకు ఏ విధంగా చేరువవుతున్నారు, ప్రతి అంశంలోనూ కూడా ప్రజలు పురోగతి, ప్రగతి అనే విధంలో ఆయన ముందుకెళ్ళడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు. అయితే ఆయన ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్టయితే సీఎంఓ ప్రక్షాళన కాబోతుంది. అలాగే కేబినెట్ పునర్వ్యవస్థీకరించనున్నారు. అలాగే ప్రజలను మెప్పించేలా సంపూర్ణ మార్పులు చేయబోతున్నారు. త్వరలోనే మూసి తొలి విడత, గాంధీ సరోవర్ కూడా శ్రీకారం చుట్టనున్నారు. అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే నామినేటెడ్ పదవుల భర్తీ, జిల్లాల వారీగా యంగ్ టీంను పెట్టబోతున్నారు. అయితే అసలు ఈ టీం ఎవరు ఉండబోతున్నారు, ఎలా ఉండబోతుంది, మరి జిల్లాల వారీగా నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, అసలు దీంట్లో ఎవరెవరు ఉండబోతున్నారు, కొంతమేరకు ఉత్కంఠ నెలకొంది. అలాగే చూసుకున్నట్టయితే ఇక సీఎం ప్లాన్ కు కూడా ఇటు రాహుల్ గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే త్వరలోనే కొత్త యంగ్ టీం రాబోతుంది అని కూడా కేబినెట్ ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీలో మనకి తెలుస్తుంది. అయితే ఎవరిని భర్తీ చేయబోతున్నారు, ఎవరు రాబోతున్నారు, ఆ యంగ్ టీం ఎవరు, అసలుకి రేవంత్ అడుగులు ఎలా ఉండబోతున్నాయని చెప్పి ఇటు ప్రజల్లో కూడా కొంతమేర ఆసక్తి నెలకొంది. మనం చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీతో పోలిస్తే రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలని మరిపించేలా, గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలని ఎత్తి చూపుతూ ఈ ప్రభుత్వంలో ఆయన ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా ప్రజలకు చేరువయ్యే విధంగా ఆయన తీసుకునే ప్రతి అడుగు కానీ, మాట్లాడే ప్రతి మాట కానీ, ప్రతి అంశం కానీ ఆయన ప్రజలకు చేరువయ్యేలాగా కొత్త పథకాలే కానీ, లేకపోతే ఈ 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు ప్రయాణమే కానీ, గ్యాస్ సిలిండర్లే కానీ, మనం చూసుకున్నట్టయితే ఈ మహాలక్ష్మి పథకమే కానీ ప్రతి అంశంలో కూడా ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇటు మహిళలకు చేరువయ్యే విధంగా, గృహిణులకు చేరువయ్యే విధంగా ప్రతి విషయంలో కూడా ఆయన తోడుండడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఇటు బీఆర్ఎస్ కి, బీజేపీని తలదిన్నేలా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ లో కూడా ఆయన ముందంజలో ఉండనున్నారు. ఖచ్చితంగా ప్రతి అంశాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క నాయకులతో కూడా మాట్లాడి ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే రానున్న రోజుల్లో కూడా ఇక నామినేటెడ్ పదవులు భర్తీ చేసి కొత్త టీం ని దింపబోతున్నారు. మరి దీనికి కూడా రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అయితే త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి బీఆర్ఎస్ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది, బీజేపీ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది, ఎలా వీళ్ళు ముందుకెళ్తారనేది కూడా కొంత సందిగ్ధం నెలకొంది. మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ రాబోతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా ఒక స్పష్టమైన మెజార్టీతో గెలిచి ఖచ్చితంగా
మార్క్ రాజకీయాన్ని రేవంత్ రెడ్డి మరోసారి చూపించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ 2 ఏళ్ల పాలనకి ఇప్పుడు రేపు మూడో విడత పంచాయతీ ఎలక్షన్ జరగనున్నాయి. ఈ విడతలో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఘన విజయం సాధిస్తారని కూడా ఇటు ప్రజలు అనుకుంటున్న మాటే. అలాగే చూసుకున్నట్టయితే గ్లోబల్ సమిటే కానీ మెస్సీ టూరే కానీ విజన్ 2047 ప్రణాళికలతో రేవంత్ తన ముందు చూపును ప్రజలను ఆకర్షిస్తుంది. ఏదైతే ప్రతి అంశంలో మనం చూసుకోవచ్చు, ఫార్మా రంగమే కానీ ఐటీ రంగమే కానీ ప్రతి విషయంలో కూడా రేవంత్ ప్రజలకి చేరువయ్యే విధంగా, అలాగే ప్రజల అవసరాలను తీర్చే విధంగా, రేపటి రోజున ప్రజలకి అనేక విధాలుగా ఉపయోగపడే విధంగా ఉద్యోగాల కల్పన విషయంలో కానీ ప్రతి అంశంలో కానీ రేవంత్ తన ముందు చూపును ప్రదర్శిస్తున్నారు. ఇదే ఎక్కువగా ప్రజల్ని ఆకర్షిస్తుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రేవంత్ స్పష్టమైన వైఖరితో 2028లో మరొకసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా రేవంత్ తన దూకుని ప్రదర్శిస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ మరొక్కసారి విజయం సాధించే విధంగా, అలాగే ఈ బీఆర్ఎస్ బీజేపీలను తలదన్నే విధంగా రేవంత్ తన రాజకీయాల్ని చూపిస్తున్నారు. ఇక్కడ మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో